నోట్ల రద్దుపై మీ అభిప్రాయం చెప్పాలనుకుంటున్నారా? సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? ఆ అవకాశం ఇప్పుడు నేరుగా ప్రజలకే లభించింది. స్వయంగా ప్రధానమంత్రి మోదీనే ఆ ఛాన్స్ ఇచ్చారు. నమో యాప్ ద్వారా అభిప్రాయాలు చెప్పండంటూ ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు నోట్ల రద్దు నిర్ణయంతో కలిగే ప్రయోజనాలపై ప్రజలకు వివరించాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇబ్బందికర వాతావరణం నెలకొంది. చిన్న నోట్లు దొరక్క చిల్లర సమస్యతో ప్రజలు తెగ ఇబ్బంది పడుతున్నారు. 2 వారాలు గడిచినా బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలు తగ్గటం లేదు. ప్రజా వాతావరణం ఇలా ఉంటే పార్లమెంటులో కూడా పరిస్థితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. విపక్షాలు కలిసికట్టుగా ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినటానికి ప్రధాని కారణమని దుయ్యబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోవటంపై మోదీ దృష్టి పెట్టారు. డిమానిటైజేషన్ కు ప్రజల మద్దతుందని పదే పదే చెప్పుకుంటూ వస్తూ ఉన్న ఆయన ఏకంగా ప్రజాభిప్రాయం సేకరించే ప్రయత్నం చేపట్టారు. నోట్ల రద్దుపై తమ ఆలోచనలు వెల్లడించాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. నమో యాప్లో అభిప్రాయం తెలపాలని సూచించారు. రెఫరెండంకు సంబంధించి ప్రధాని కొన్ని ప్రశ్నలు సంధించారు. నోట్ల రద్దు నిర్ణయం సరైందా కాదా? నోట్ల రద్దు వల్ల నల్లధనం, నకిలీ కరెన్సీకి చెక్ పడుతుందా లేదా తదితర ప్రశ్నలను పొందుపరిచారు. బీజేపీ ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవటానికి కారణాలు, తాజా పరిణామాలపై పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో మాట్లాడారు. అవినీతి, నల్లధనంపై పోరాటంలో ఇది ఆరంభం మాత్రమేనని, వీటిపై మున్ముందు మరింత ముమ్మరంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. నోట్ల రద్దుపై దుష్ప్రచారం చేస్తూ విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. పన్ను ఎగవేతను ఎదుర్కొనేందుకు చేపట్టిన పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు చేకూరే ప్రయోజనాలను గురించి వివరించాలని పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నించినప్పుడు కొద్దిగా ఇబ్బందులు రావటం సహజమేనన్నారు. कांग्रेस पार्टी के जो उपाध्यक्ष है बार बार बयान देते हैं कि मोदी जी अपने मंत्रियों से भी बात नहीं करते, वित्त मंत्री को भी नहीं मालूम था। फिर अगला वाक्य कहते हैं अपनी पार्टी को बता दिया था। अगर हम लोगों को मालूम नहीं था तो फिर पार्टी को कहां से मालूम था? अरे जैसे ही एक्सपैंड करते हैं तो मीडियम और लॉन्ग टर्म में अर्थव्यवस्था का साइज भी बनेगा, क्लीनर भी। ब्लैक मनी से काफी हद तक आपको मुक्ति मिलेगी। क्राइम में जो पैसा जाता है, ब्राइबरी में जो जाता है, रिश्वत में जाता है, काउंटरफीट करेंसी में जो जाता है, उसको एक बहुत बड़ा झटका लगेगा। और आने वाले 1-2 सप्ताह में बिल्कुल ग्रामीण क्षेत्रों में इसका विशेष रूप से हम लोग प्रभाव इसको डालेंगे। నోట్ల రద్దుపై ప్రధాని మోదీ ప్రజాభిప్రాయాన్ని కోరటంపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. నిరక్షరాస్యులు ఈ పోల్లో ఎలా పాల్గొనగలరని ప్రశ్నించింది.